తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంతో పరమ పవిత్రంగా ముగిశాయి. కపిల తీర్థం, ఆల్వార్ తీర్థం వద్ద జరిగిన ఈ దివ్య ఘట్టాన్ని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి పుణ్యఫలాన్ని పొందారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు చక్రతాల్వార్ ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, గోవింద నామ స్మరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి కపిలతీర్థంలోని ఆల్వార్ తీర్థానికి వచ్చేశారు. మార్గ మధ్యలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో జరిగిన అభిషేకం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆ తరువాత చక్రతాల్వార్కు వైభవంగా చక్రస్నానం నిర్వహించగా తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు అపార భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం స్వామివారు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉన్న పిఆర్ తోటకు వేయించేశారు. స్నానానంతరం శ్రీనివాస భగవానుడే ఒక మాట చెప్పాడట. శ్రవణటువంటి తిరుపతి క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో కూడా విశేషంగా ఈ సేవా కార్యక్రమం ఉత్సవము అనేటువంటిది యజమానికట, అవభృతము అనేటువంటిది చక్రతాల్వారికి అంటే సేవకునికి జరుగుతుంది. అందరూ అనుకుంటారు ఇదేంటి అని. అహోవి వైష్ణవో ధర్మంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే రథసప్తమి నాడు మరి స్వామివారికి సంబోధ ప్రచేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణమిచ్చంతి భేదసః యో దేవేభ్య ఆతపతి తప్రువన్న యస్మనిషాణా అర్ధరతం పెరోపార్థివాణి విమమేర జాగంసియో అస్కభాయ దుత్తా తదస్య ప్రియమభిపాథో రక్రమస్య సహి బంధురిత్థా విష్ణు పదే పరమే ఉత్సాహ రథమధ్యా హస్తిరణ్య ప్రాకారమార్ద్రా జ్వలంతేంద్రధా త్వామృణే ఆదిత్యవర్ణే తపసో నిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య సహ కర్తమేన ప్రజా భూతమయి సంభవ కర్తమా ప్రభూతం గావో దాస్యోష్వా విందత్యా సుకల్పమగ్నే దత్తవ పునస్త్వోద్దీపయామసి మాధవ ప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవి శృణ్వంతి శ్రవణమృమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ శరణ్యో మిత్రశం వరుణః మాహమృషే మంత్రకృత మంత్ర
వైఖాన సాగమోక్తంగా జరిగేటటువంటి కైంకర్యాల్లో తిరుమలలో కానీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో కానీ జరిగేటటువంటి విశేషంగా అదిగో స్వామికి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. తంత్రి వాద్యాలతో తాళవాద్యాలతో చెవులకింపుగా ఆనాడు బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తే గంధర్వులు పాటలు పాడారట. నృత్యవాద్యాలతో ఆమెకి ఈ చక్ర స్నానము స్వామిని తీసుకుని వస్తూ ఉన్నారు. అంటే ఇదిగో వారు వేదోక్తంగా నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారి అంటే స్వామి యొక్క పుణ్యక్షేత్రములో ఎప్పుడూ కూడా ఆచరింపబడేటటువంటి వ్రతాలు కైంకర్యాలు అవన్నీ కూడా ప్రీతిని కలిగిగా ఆ సేవాధికారులు కూడా కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో స్నానం तेभ्यो इंद्र सवितो दविष्टु विश्वे देव अमुंचन्तु मरुदस्वश्च ओम वरुणमवाहयामि राज्यामृषभो अंतरिक्षममिमीत परिमाणं पृथिव्या वनेषु धीमहि तन्नो वरुण प्रचोदयात् चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी नक्रहरणुनि विक्रमुनि नक्रहरणुनि विक्रमुनि